సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అయిన సయ్యద్ ఇస్మాయిల్ గారు. ఇక పాకిస్తాన్తో ఇప్పటి వరకు మనకి ఎన్ని క్రికెట్ మ్యాచ్లు అయినాయో అందరికీ గుర్తుంటుంది. కానీ పాకిస్తాన్ నిలడానికి ఎన్నిసార్లు మనకి యుద్ధాలు అయ్యాయి, ఆ యుద్ధంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, అలాగే మన ఇండియా, మన సైనికులు, మన గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంది, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంది, ఇది ప్రతి పౌరుడికి తెలియాల్సిన విషయం ఇది. సో వాటి గురించి హిస్టరీలో అసలు ఏం జరిగింది, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మన పౌరులు కూడా ఏ విధంగా ఉండాలి, ఇలాంటి అన్ని అంశాలు కూడా ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే విరాట్ గారు. యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఎంతో రీసెర్చ్ చేస్తూ ఉంటారు, హిస్టారికల్ డేటాని, అలాగే ఫ్యూచర్ అప్కమింగ్ సిచ్యువేషన్స్ని కూడా. అంటే మీకుండే వ్యూ అనేది వేరేలా ఉంటుంది. పాకిస్తాన్కి ఇండియాకి అన్నప్పుడు రెండు విషయాల్లో జనాలు అందరూ కూడా ఫోకస్ పెడతారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, లేదా ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగే అల్లర్లు, గొడవలు. అయితే ఇప్పటి వరకు ఇలాంటి అల్లర్లు, గొడవలు చాలా తక్కువ సార్లే యుద్ధానికి దారితీసాయని విన్నాను నేను. కానీ నిజానికి ఎటువంటి అల్లర్లు యుద్ధానికి దారితీసే, ఆ యుద్ధంలో ఎలాంటి విషయాలు జరిగాయి, ఇండియాకి నష్టపోయిందా, ఇప్పుడు పరిస్థితికి ఇది ఏ విధంగా దోహదపడుతుంది అంటారు? విరాట్ గారు, మనకి స్వతంత్రానికి పూర్వం ఈ దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించాడు, వాళ్ళ పాలన కింద మనం ఉన్నామనేటటువంటి సత్యం అందరికీ తెలుసు. అయితే ఈ క్రమం లోపల 1947కు పూర్వం సంస్థానాధీశులుగా ఎవరి సంస్థానాన్ని వాళ్ళు పాలిస్తూ ఉన్న సందర్భం లోపల ఆ పాకిస్తాన్, ఇప్పుడు చెప్పుకుంటున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ సంబంధించినటువంటి భూభాగంలో కూడా సంస్థానాధీశులుగా కొంతమంది ఉండేవాళ్ళు. ఇక్కడ మన దేశంలో కూడా అట్లా ఉండేది. తర్వాత జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అంశం చాలా కీలకమైనటువంటి అంశం. ఇవాళ పాకిస్తాన్ గురించి మనం మాట్లాడుకుంటున్నా, పాకిస్తాన్ యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నా కూడా ఈ జమ్మూ కాశ్మీర్ అనేటటువంటి అంశాన్ని మాత్రమే ఒక వివాదంగా మారింది. ఆ జమ్మూ కాశ్మీర్ మాదా, మీద, మా భూభాగంలో ఉందని వాళ్ళు, లేదు మనదని మనం, ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు నాకు తెలిసి 1947 స్వతంత్రం వచ్చిందని చెప్పబడుతున్నప్పుడు కూడా ఈ విభజన చేసేటటువంటి క్రమం లోపల అప్పుడు ఉన్నటువంటి ప్రధాని నెహ్రూ కానివ్వండి, అంతకంటే ముందు ఆలోచించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వైపు నుంచి చర్చల్లో పాల్గొన్న వాళ్ళు కానివ్వండి, ఈ దేశం వైపు నుంచి పాల్గొన్నటువంటి మేధావులు కానివ్వండి, జరిగిన చర్చల్లో పాకిస్తాన్కు మనకు సంబంధించి విడిపోవడానికి కానీ, విడగొట్టడానికి సంబంధించి కానీ, జరిగినటువంటి విభజనకు సంబంధించిన అంశంలోనే చాలా వివాదాలు ఉన్నాయి. ఆ విభజన అంశం, ఆ విభజించిన తీరులో కూడా లోపాలు ఉన్నాయనేటటువంటి కారణం చేత ఈ రకమైనటువంటి వైరుధ్యాలు, వైషమ్యాలు ఈ రెండు దేశాల మధ్య అప్పటి నుంచి కనపడతా ఉన్నాయి. అయితే మనం కొంచెం లోతుగా వెళ్ళి చూస్తే కనుక పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి కూడా తన ధోరణిలో ఏమాత్రం ఇప్పటివరకు కూడా ఏమాత్రం ఆ ధోరణిలో మార్పు లేదు. పాకిస్తాన్, ఇండియా విడిపోయినప్పుడు పాకిస్తాన్కి ఎక్కువ రిసోర్సెస్ ఉన్నాయనేది నేను వింటూ ఉన్నాను. ఇండియా కంటే కూడా పాకిస్తాన్ చాలా బెటర్ పొజిషన్లోనే విడిపోయిందని వింటూ ఉన్నాను. అలాంటి పరిస్థితి నుంచి ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణాలు కూడా చెప్తారు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే, పాకిస్తాన్గా ఉన్నటువంటి విడిపోయిన సందర్భం లోపల, ఇటు భారతదేశంగా విడగొట్టబడిన సందర్భం లోపల ఈ విభజనలో జరిగినటువంటి సందర్భంగా జరిగిన నిర్ణయాలలో పొసగకపోవడం అనేది ఒక కారణంగా ఇప్పుడు కనపడతా ఉంది. కానీ ఇన్ని సోర్సులు ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ కూడా ఉంటాయి, ఖచ్చితంగా ఉండే అవకాశమే ఉంటుంది. కానీ ఆ రిసోర్సులు వాడుకొని ఆ దేశాన్ని మరింత అభివృద్ధి పరుచుకొని, అక్కడ ప్రజల్ని అభివృద్ధి పరిచి, అక్కడ ఏమంటారు జీవన పరిణామాల్ని, మనిషి యొక్క జీవన స్థితిగతుల్ని మార్చుకొని ఆ దేశం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కానీ ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణము, ఎప్పుడు ద్వేషాన్ని పెంచుకునేటటువంటి మనస్తత్వం కలిగి ఉన్నటువంటి పరిస్థితి అప్పటి నుంచి ఉంది, ఈ రోజు కూడా ఉంది. నాకు తెలిసి 47, 48 సందర్భం లోపల మొదటిసారిగా కాశ్మీర్ యుద్ధం జరిగింది, కాశ్మీర్ కోసం యుద్ధం జరిగింది. అయితే దాంతో మన ఏమంటారు దాన్ని ఎల్ఓసి అనేది ఒకటి ఏర్పడింది. అంటే దాన్ని నేను అప్పుడు చూసినప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ అనేటటువంటి ఒక ఒప్పందం కుదిరింది. అయితే అప్పుడు కాశ్మీర్కి సంబంధించిన అంశాన్ని చూపించి యుద్ధానికి కాలు దువ్వింది. ఆ యుద్ధం చేసింది కాశ్మీర్ మాది అనేటటువంటి పరిస్థితిని పాకిస్తాన్ చేసింది. అయినా భారతదేశం దాన్ని తీవ్రంగా ఎదుర్కొన్నది. కాకపోతే ఏంటంటే అది సున్నితమైన అంశం. ఆ కాశ్మీర్ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చి అటు కాకుండా నిలబడింది. ఆ తర్వాత కూడా మనం చూస్తే కనుక 65లో రెండవసారి మళ్ళీ యుద్ధం జరిగింది. ఈ రెండవసారి జరిగినప్పుడు 17 రోజుల పాటు అక్కడ యుద్ధం కొనసాగింది. 17 రోజులు కొనసాగింది. దీనికి సోవియట్ రష్యా, తర్వాత సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వం కూడా వహించి మళ్ళీ తష్కెంట్ అనే ఒక ఒప్పందాన్ని కుదిర్చినాయి. అప్పుడు మళ్ళీ కొంత చల్లబడ్డట్టే కనపడేది. కానీ తన ధోరణి మారలేదు, తను
యుద్ధాన్ని చేయాలనేటువంటి తలంపును విరమించలేదు. దాని ఉద్దేశం ఏమిటంటే ఎప్పుడు కూడా శత్రు దేశంగానే భారతదేశాన్ని చూసిన తప్పితే ఎప్పుడు కూడా సామరస్యపూర్వ వాతావరణంలో ఉండాలి, కానీ ఒకరికొకరు సహకరించుకునే ధోరణి ఉండాలి. గతంలో కలిసి ఉన్న ప్రజలుగా కలిసి ఉన్నాం, ఇప్పుడు విడిపోయినా కూడా మళ్ళీ కలిసి అభివృద్ధి చేసుకోవాలనే ధోరణి ఆ పాకిస్తాన్ వైపు నుంచి ఎప్పుడూ లేదు కాబట్టే ఈ రకమైన పరిణామాలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ మనం చూసుకుంటే కనుక 71లో కూడా మూడోసారి యుద్ధం జరిగింది. అప్పుడు ఈ బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం కూడా అప్పుడే జరిగి బంగ్లాదేశ్ విడిపోయినటువంటి సందర్భం కూడా మనం ఒకసారి చరిత్రకి వెళ్ళి చూస్తే కనుక కనపడుతుంది. దీంట్లో భారత్ గట్టిగా జవాబు చెప్పింది, విజయం సాధించింది. మళ్ళీ తర్వాత 91లో కార్గిల్ యుద్ధం మీకు తెలుసు బహుశా. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు కూడా మన సైన్యం మీద దండెత్తి రావడం, మన సైన్యాన్ని కవింపు చర్యలు చేయడం, మన సైన్యం మీద ఇది చేసినప్పుడు మన సైన్యం చాలా ధీటుగా సమాధానం చెప్పింది. ఇది 2 నెలల పాటు కార్గిల్ యుద్ధం జరిగింది. కార్గిల్ యుద్ధంలో భారత జవాన్లు, భారత సైనికులు స్ఫూర్తిదాయకమైనటువంటి పాత్ర పోషించినారు. అప్పుడు కూడా దేశ ప్రజల నుంచి తీవ్రమైనటువంటి సపోర్టు సైనికులకు దొరికింది. యుద్ధం కూడా మనం విజయం సాధించాం. అయినా పాకిస్తాన్కి ఎక్కడ బుద్ధి రాలేదు, తన ఆలోచన ఏం మారలేదు. దాని తర్వాత 84 to 2003 వరకు కూడా మళ్ళీ మధ్యలో ఏమంటారు సియాచిన్ సంఘర్షణ అనేటటువంటి పేరుతోని, తర్వాత ఇట్లా 2001 నుంచి 2008 దాకా పార్లమెంట్ మీద దాడి అయితేనేమండి, సర్జికల్ స్ట్రైక్ సంబంధించిన అంశం అయితేనేమి, ఆ తర్వాత పుల్వామా దాడి అయితేనేమి, ఇట్లా కంటిన్యూగా తన ప్రవృత్తిని అంటే యుద్ధం చేయాలనే ఒక ఇదే తప్ప, అంటే మనల్ని వినాశనం కోరుకోవడమే తప్ప ఎక్కడ కూడా తనకు సంబంధించి శాంతిని కోరుకోవడమో లేకపోతే తనకు న్యాయబద్ధంగా లభించే అంశాలు పక్కన పెట్టండి, ఇది మరి దుర్మార్గంగా మన మీద దండెత్తడానికి ప్రయత్నం చేయడం తప్ప ఇంకొక ఆలోచన లేదు దానికి. తెలుగులో సామెత ఉంటుంది, మనం బాగుపడిన పర్వాలేదు. మళ్ళీ మొన్న జరిగినటువంటి పహల్గామ్ దాడి వరకు ఎప్పుడు చూసుకున్నా కూడా ఆ యుద్ధ నీతి ఎప్పుడు పాటించలేదు పాకిస్తాన్ వైపు నుంచి. అసలు యుద్ధ నీతి లేదు. ఎలాంటి తప్పులు చేసేది పాకిస్తాన్ అప్పుడు యుద్ధాల్లో అంటే ఎప్పుడు కూడా కవింపు చర్యలకు పాల్పడడం, తర్వాత అడ్డదారిలో ప్రయత్నం చేయడం, అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేయడం. ఇవాళ కూడా మనం చూస్తున్నాం కదా. ఇవాళ నేను అనుకుంటున్నా 16 ఘటనలను చూపించి, ఒక 16 ఘటనలను చూపించి ఈ 16 రకాల విజయాలు మేము సాధించాం, 16 చోట్ల మేము దాడులు చేసాం, ఇగో ఇట్లా చేసామని ఒక తప్పుడు కథనాలు ప్రసారం చేయడంతో పాటు తప్పుడు విజువల్స్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసి పాత వీడియోస్ను కూడా పెట్టి అది ఏమంటారు ఒక శునకానందం పొందేట ప్రయత్నం పాకిస్తాన్ చేసింది. కానీ భారత ప్రభుత్వం చాలా అలర్ట్గా ఉంది. భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం దగ్గర నుంచి మొదలుకుంటే రక్షణ శాఖకు సంబంధించిన అధికారులు, వైమానిక శాఖకు సంబంధించిన అధికారులు, యుద్ధ సైనికులు, జవాన్లు, వీళ్ళందరూ కూడా ఈసారి చాలా అంటే చాలా చాకచక్యంగా ఒక పకడ్బందీ వ్యూహంతో చాలా ఐకమత్యంగా వ్యవహరించి పాక్కు ఎంత బుద్ధి చెప్పాలో అంతకంటే గట్టిగా బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేశాయి. క్షణక్షణం అప్రమత్తంగా ఉన్నాయి. పహల్గామ్ దాడి జరిగిన మరుసటి క్షణం నుంచే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశ ప్రధాని దానికి ధీటైన జవాబు చెప్తాడని ఏదైతే చెప్పినారో ఆ ధీటైన జవాబు చెప్పడం కోసం సన్నద్ధమై యుద్ధంలో అనివార్యంగా యుద్ధం వెళ్ళాలని భారత్ కోరుకోలేదు. మళ్ళీ చెప్తున్నా, యుద్ధాన్ని భారత్ కోరుకోలేదు. కానీ అటువైపు నుంచి కవ్వింపు చర్యలు వచ్చి అటువైపు నుంచి దాడులు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మీకు ఉదాహరణకి జమ్మూ కాశ్మీర్, తర్వాత పంజాబ్ సరిహద్దు, అటు వచ్చి చండీగఢ్ సంబంధించిన ప్రాంతాలలో ఇట్లా సరిహద్దు ప్రాంతాలలో అలజడికి పూనుకున్నదే పురిగొల్పింది, ఉసిగొల్పింది పాకిస్తాన్. ఇది చాలా క్లియర్. నేషనల్ మీడియా కూడా చెప్తా ఉన్నది, చూపిస్తూ ఉన్నది. మరి నిజంగానే పాకిస్తాన్ ఎక్కడైనా మనకు నష్టం కలిగించేటటువంటి క్రమం లోపల దాన్ని విజయం సాధించాలని చెప్పే ప్రయత్నం చేస్తుందో దానికి సంబంధించి ఏ ఒక్క ఆధారం కూడా వేరే నేషనల్ మీడియాలో కనపడడం లేదు. మీరు అన్ని తప్పుడు కథనాలే కనపడుతున్నాయి. అయితే ఇక్కడ మన భారత ప్రభుత్వాన్ని అభినందించాలి, తర్వాత భారత వీర సైనికులను అభినందించాలి. ఇక్కడ ఏంటంటే క్లియర్గా పిన్ టు పిన్, పిక్చర్ టు పిక్చర్, అంటే వాడు ఏదైతే 16 అబద్ధాలు చెప్పినాడో ఇది అబద్ధాలను చూపించేటటువంటి విజువల్స్తో సహా ఆధారాలతో సహా ఇటు చెప్పి ఇవి నిజాలు, ఇది ఫేక్, ఇది ఒరిజినల్ అని చెప్పేసి మన వాళ్ళు చేసినటువంటి పనిని చూపించినారు. ఇది అద్భుతంగా ఈ ప్రజల్ని ఆకట్టుకున్నది. ప్రజల్లో ఉన్నటువంటి అపోహల్ని, తర్వాత అభద్రతల్ని, ఎక్కడైనా భయం ఉంటే ఆ భయాన్ని తొలగించే ప్రయత్నం భారత ప్రభుత్వం వైపు నుంచి జరిగింది, భారత రక్షణ శాఖ వైపు నుంచి జరిగింది. ఇక్కడే మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ పహల్గామ్ దాడి జరిగినప్పుడు మహిళల్ని వదిలేసి, పురుషుల్ని చంపేసి, దట్టు హిందువుల్ని చంపేసి, ముఖ్యంగా మోడీకి చెప్పమని చెప్పి వీళ్ళ పసుపు కుంకుమాల్ని తుడిచేసేటటువంటి దుశ్చర్య ఏదైతే పాల్పడో దానికి ధీటైనటువంటి జవాబుగా ఈ భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడమే ఒక గొప్ప
సంకేతాన్ని ఇచ్చింది, ఒక స్ఫూర్తిదాయకంగా ఈ దేశానికి నిలబడింది. పాకిస్తాన్ వాళ్ళు అని చెప్పేదానికంటే కూడా అక్కడున్న తీవ్రవాదులు ఈ పని చేశారనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. అందులో కూడా తీవ్రవాదాన్ని వాళ్ళు పెంచి పోషించే పాకిస్తాన్ బ్రదర్. ఆ తీవ్రవాదాన్ని పెంచి పాకిస్తాన్ ఇంకా మనం ఏదో నర్మగర్భంగా ఇంకొకటి పక్కన పెట్టడానికి లేదు. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, చాలా చాలా తప్పది. పాకిస్తాన్లో అసలు మొదలు తీవ్రవాద స్థావరాలు అక్కడ ఉన్నాయి. తీవ్రవాదుల్ని పెంచి పోషించేటటువంటి సంస్థల్ని అది పెంచి పోషిస్తుంది. చనిపోయిన తీవ్రవాదులకు ప్రభుత్వం అధికారికంగా లాంఛనాలతో అక్కడ అంత్యక్రియలు చేస్తుంది. ఇంకా వాళ్ళ మరణం పట్ల సైనికులు, అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యం వెళ్ళి అంత్యక్రియలు పాల్గొంటుంది. ఇంకా ఎందుకు ఉపేక్షించాలి వాళ్ళని? ఎందుకు మనం ఎక్కడ కొంతమంది అధికారులు ఇలా పాకిస్తాన్ అనేది వేరు, అక్కడ ఉన్న తీవ్రవాదులు వేరు అని చెప్పే ఈ అంశం, ఈ స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేనేమంటానంటే, ప్రజలుగా కొంత వేరుగా ఉండవచ్చు కాక, ప్రజలుగా సామాన్య ప్రజలు, అమాయక ప్రజలు ప్రతి ప్రాంతంలో ఉంటారు, అట్లా కొంత పాకిస్తాన్లో ఉండవచ్చు కాక, కానీ పాలకుడు దుర్మార్గంగా ఉన్నాడు, పాలన వ్యవస్థ దుర్మార్గంగా ఉంది, ఆ పాలిస్తున్నటువంటి పాలక వర్గపు ఆలోచనలు దుర్మార్గంగా ఉన్నాయి. వాళ్ళ ఆర్మీ కంట్రోల్లో ఉంటుందంటారు, ఎంతవరకు కరెక్ట్? అసలు అక్కడ నీకు ఎప్పుడు ఎవరి చేతిలోకి వెళ్తుందో చెప్పడానికి లేదు కదా. నువ్వు ఒక క్రమశిక్షణ లేదు, నీకు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఇదే లేదు, నీకు బాధ్యత రహితంగానే ఉన్నావు. నువ్వు పెంచి పోషించేదే తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని. ఉగ్రవాద చర్యలు ఎట్లా ఉంటాయి? తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటట్టుగానే ఉంటాయి. ఎప్పుడు ఎవరిని చేస్తుందో తెలియదు. ఒక విషనాగుకు పాలు పోసి పెంచితే అది తను తప్పకుండా తను పాలు పేసి పొంచినోడే కాటేస్తుంది. అటువంటి పరిస్థితులు అక్కడ చాలా ఉన్నాయి. మనం బెనజర్ భుట్టో తండ్రి దగ్గర నుంచి, భుట్టో దగ్గర నుంచి, షరీఫ్ దగ్గర నుంచి, ఇమ్రాన్ ఖాన్ దాకా, ఇమ్రాన్ ఖాన్ తర్వాత వచ్చిన మరో షరీఫ్ దాకా కూడా వాళ్ళని సైనిక చర్యలు, సైనికులు తిరుగుబాటు చేసి వాళ్ళని నిర్బంధించి వాళ్ళని జైల్లో పెట్టినటువంటి ఘటన అనేకం చూసినాం. అంటే మన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలకును అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలకు వ్యత్యాసం ఎందుకంటే, మనది పాలనాపరంగా అత్యద్భుతంగా మన ప్రజాస్వామ్యయుతంగా నిర్మించుకుంటూ వస్తున్నటువంటి పునాదులు మనవి. అసలు వాళ్ళకు తీవ్రవాదాలు, అరాచకవాదాల పునాదుల మీద ఎంతకాలం నిలబడుతుంది ఏ దేశమైనా? ఎంతకాలం వేరే దేశాల మీద దాడులు చేస్తూ బతుకుతామంటారు? వాళ్ళని భయపెట్టి బతుకుతామంటారు? లేకపోతే ఏదో ఒక రకంగా అశాంతి నెలకొల్పి మేము నిలబడాలని అనుకుంటారు? ఏ మతం చెప్పింది అట్లా ఉండమని? ఇవాళకి కూడా వాళ్ళు చేస్తున్నటువంటి నేరాలకు సంబంధించి, వాళ్ళు చేస్తున్న ఘాతకాలకు సంబంధించి అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. సామాన్య ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. నిన్న పార్లమెంట్లో ఒక పార్లమెంట్ సభ్యుడు కూడా ఆ దేశ ప్రధానిని దుమ్మెత్తిపోసినాడు. అది సిగ్గుచేటు. అటువంటి పరిస్థితిలో ఉండి కూడా ఇంకా మేకపోతు గాంభీర్యాలు చెప్పడం, అని భారతదేశాన్ని మేము ఏదో చేయబోతున్నాం, కొన్ని రోజులలో ఖతమైపోతారు మీరు. పాకిస్తాన్ అనేది భారతదేశం తలుచుకుంటే కొన్ని రోజులలోనే పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితుంది. ఈ మా యుద్ధ వీరుల చేతుల్లో మీ పతనం రాయబడి ఉంది, ఖాయమై ఉంది. ఇప్పటికే ఏదైతే ముష్కరముఖ నాయకత్వం వహించిన మసూద్ అనేటువంటి కుటుంబం మొత్తం కూడా నేలమట్టం చేసినారు. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాలి ఏంటంటే, మసూద్ లాంటి తీవ్రవాద నాయకుడిని పెంచి పోషించినటువంటి అక్కడి ప్రధాని కూడా ఒక బంకర్లో దాచుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు దాపురిస్తూ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ భారతదేశానికి పాకిస్తాన్కి చాలా క్లియర్గా ఒక తేడా చెప్తాను నేను. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో వాళ్ళు అనుసరిస్తున్న విధానానికి, భారత్ సైన్యం అనుసరిస్తున్న విధానానికి భూమికి ఆకాశం ఉన్నంత వ్యత్యాసం ఉంది. భారత సైన్యం చాలా చాకచక్యంగా, చాలా జాగ్రత్తగా, తర్వాత యుద్ధ నీతిని పాటిస్తోంది. యుద్ధ తంత్రంలో భాగంగా సామాన్య ప్రజలకు కానీ, ప్రభుత్వ ఆస్తులకు కానీ భంగం వాటిల్లకుండా కేవలం తీవ్రవాదులు, తర్వాత ఉగ్రవాదుల శిక్షణా కేంద్రాలు, ఉగ్రవాదులు ఉన్నటువంటి ప్రాంతాల మీద మాత్రమే గురి చూసి మరీ కొడుతుంది. కానీ పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్న సామాన్య ప్రజల ఇండ్లు, సామాన్య ప్రజల ఆస్తులు ధ్వంసం చేయడం, అది దాంట్లోనే వికటాటాసం పొందేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాడి చేసి విద్యార్థుల్ని గాయపరచడం అయి ఉండొచ్చు. ఇలాంటి పనులు పాకిస్తాన్ చేస్తూనే ఇంకో పక్క ఇండియా చేసిన దాడుల వల్ల సామాన్య ప్రజలు చనిపోయారు అని చెప్పేసి అక్కడ సెలబ్రిటీలు సైతం దాన్ని ఇన్స్టా స్టోరీల కింద పెడుతున్న టైం ఇది. దానిపై ఏమంటే, అంటే మూర్ఖులకు శునకానందమే ఉంటుంది. మూర్ఖపు చర్యలు అవి. ఆ మూర్ఖపు చర్యలలో ఆ రకమైనటువంటి శునకానందం పొందడం తప్ప వాళ్ళు ఇంకా చేయగలిగిందండి. ఇవాళ నిజంగానే పాకిస్తాన్ ఏమాత్రం కొంచెం కూడా యుద్ధనీతిని పాటించి ఉంటే ప్రపంచ దేశాల్లో కనీసం మద్దతు ఎందుకు లభించడం లేదు? ఏ దేశం మీకు పాకిస్తాన్కి మద్దతు ఇస్తుంది చెప్పండి? ఏ దేశంని మీరు చేతులెత్తి మొక్కలేదో, మీరు మోకాళ్ళ మీద కూర్చొని మోకరిల్లి అర్జించలేదు ఏ దేశాన్ని పాకిస్తాన్? ఇవాళ అందరిని అడిగింది కదా, అందరికీ వేడుకోలు పెట్టుకుంది కదా, తర్వాత అబద్ధాలు ప్రచారం చేసింది కదా, తర్వాత తప్పుడు ప్రకటనలు చేసింది కదా, భారతదేశం మీద తప్పుడు ఆరోపణలు కూడా చేసింది కదా, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం మీద కూడా తప్పుడు నిరాధారమైనటువంటి విషయాలు కూడా మాట్లాడింది కదా. కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ అరబ్ కంట్రీస్ అని చెప్పబడి, తర్వాత ఇస్లామిక్ కంట్రీలుగా చెప్పబడుతున్న వాళ్ళ మద్దతు కూడా నీకు పాకిస్తాన్కి లభించలేదు కదా. ఐక్యరాజ్య సమితి నుంచి కూడా ఏ రకమైనటువంటి సపోర్ట్ లభించలేదు కదా. ఇప్పుడు తోక ముడిచే క్రమం లోపల కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ అణుబాంబుకు సంబంధించినటువంటి అంశం, ఒకవేళ అణుబాంబు ప్రయోగిస్తే ఎట్లా అనేటటువంటి ఒక అంశం
ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. నేను అనుకుంటున్నా ఆ పరిస్థితి రాకూడదని కూడా నేను కోరుకుంటా ఉన్నా. అంతదాకా వెళ్ళదు. భారతదేశం కూడా చాలా సంయమనంతో వ్యవహరిస్తూ ఉన్నది. భారత సైనికులు కూడా సంయమనంతో వ్యవహరిస్తూ ఉన్నారు. చాలా ప్రజల పట్ల ప్రేమ కలిగి ఉండి ప్రజలకు నష్టం కలిగించకూడదు, ఏ దేశ పౌరులైనా పౌరులే అనేటటువంటి ఆలోచనతోని భారత సైన్యం ఉంది. కానీ పాకిస్తాన్కి అక్కడ మొత్తం విచక్షణ కోల్పోయి ఉన్నది, విచక్షణ మరిచి ఉన్నది. అది ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నది, దుశ్చర్యలకు పాల్పడుతున్నది, తీవ్రవాదులను ఉసుగొలిపి ఆ తీవ్రవాద చర్యలకు తెగబడతా ఉన్నది. కానీ భారతదేశంలో అట్లాంటి పరిస్థితి లేదే. ఈ క్రమం లోపల భారతదేశంలో ఉన్నటువంటి సైనికుల్ని సన్నద్ధం చేయడంతో పాటు ఆ సైనికులకు నాయకత్వం వహించే విషయంలో కూడా మోడీ గారు అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నా, నేను అభినందిస్తూ ఉన్నా. దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం కానీ, అటు ఇద్దరు వీర మహిళల్ని నాయకత్వం వహించేటటువంటి, ఒకటి ఖురేషి మరి ఇంకొక వీర జవాన్ మహిళా జవాన్ కల్నల్, వీళ్ళిద్దరి నాయకత్వంలో 20 నుంచి 26 నిమిషాల లోపల S-400 అనేటటువంటి ఈ ప్రయోగం చేసి, అంటే యుద్ధ విమానం ద్వారా అక్కడ మిసైల్ పంపించిన ద్వారా చాలా క్లియర్గా ఎక్కడెక్కడైతే ఉగ్ర స్థావరాలు ఉన్నాయో, తీవ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటి మీద గురిపెట్టి కొట్టి మరి దాన్ని ఖతం చేసి వచ్చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇది మన దేశంలో ఉన్నటువంటి మన యుద్ధనీతికి నిదర్శనంగా కనబడతాం. తర్వాత ప్రతీకార చర్యలు అంటే కేవలం ప్రతీకారం తీర్చుకోవడం మాత్రం, ఆ ప్రతీకారంలో కూడా ఎక్కడ కూడా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏది పడితే ఆస్తులు ధ్వంసం చేయకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇది కొనసాగింది. ఇక్కడ ఈ ఇద్దరు మహిళల నాయకత్వాన్ని ముందు పెట్టి ఆపరేషన్ సింధూర్ నడపడం కూడా చాలా గొప్ప, దీన్ని ఈ స్ఫూర్తిదాయకమైన పాత్ర ఈ దేశ ప్రధాని పోషించారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ రకమైనటువంటి సపోర్ట్ ఇచ్చినాయి. తర్వాత ఈ దేశ పౌరుల వైపు నుంచి కూడా వాళ్ళకు సంఘీభావం కూడా అట్లా లభించింది. కాబట్టి ఇది సాధ్యమైంది. భవిష్యత్తులో నేను అనుకుంటా ఉన్నా ఎక్కువ కాలం కొనసాగకూడదు యుద్ధం, ఇది కూడా ఎక్కువ కాలం కొనసాగదని నేను అనుకుంటా ఉన్నా. ఎక్కడో ఒక దగ్గర ముగింపు దొరుకుతుంది. దీనికి మధ్యవర్తిత్వం వహించడానికి కొన్ని దేశాలు కూడా చొరవ చూపే అవకాశం ఉంది. ఎక్కడో ఒక దగ్గర పోలీస్ స్టాప్ పెట్టాలి. కానీ పాక్కు మాత్రం గట్టి గుణపాఠం చెప్పాలి. మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు పూనుకోకుండా, ఇటువంటి దుశ్చర్యలకు తెగబడకుండా, కేవలం మతం పేరు వాడుకొని ఉన్మాదాన్ని ఉగ్రవాదాన్ని తీసుకొచ్చి ఈ దేశం వినాశనానికి కానీ అశాంతికి గురి చేస్తామంటే ఉపేక్షించమనేటటువంటి సంకేతం మాత్రం పాకిస్తాన్కి ఇస్తాం, రేపు కూడా ఉంటుందని నేను గట్టిగా బలంగా నమ్ముతాను. వండర్ఫుల్ సార్. తప్పకుండా ఇది ప్రతి ఒక్క ఇండియన్ పర్సన్ కూడా తెలుసుకోవాలి. ఇండియన్ సిటిజన్ అనేవాళ్ళు వీటన్నిటిపై ఒక ఆలోచన, ఒక మోటోని ఏర్పరచుకోవాలి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి